ఇది చూడండి వార్త ఎంత దారుణమైన వార్త అంటే, సూర్యాపేట జిల్లాలో మరో కీచక ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మ్యాథ్స్ టీచర్కు దేహశుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. మందుల సామేల్ నియోజకవర్గంలో ఘటన. రాజీ కుదిర్చిన మాజీ ప్రజాప్రతినిధి. జిల్లా విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ అధికారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. మ్యాథ్స్ టీచర్ అంటే వీడు ఏం చేయాలండి ఇట్లాంటివాడిని? గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు రక్షణ కరువైంది. తండ్రి కన్నా మిన్నగా చూడాల్సిన గురువు పాశవికంగా ప్రవర్తించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిపై అగాత్యాలు పాల్పడుతున్నాడు. ఎక్కడిది? సూర్యాపేట జిల్లా తొంగతుర్తి మండలం పరిధిలోని కొత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 21న చోటు చేసుకోగా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. ఏం చేయాలనేటటువంటి ఈ టీచర్ అయ్యాడు. అరే, ఇంట్లో పేరెంట్స్ కన్నా ఎక్కువ పిల్లలు స్కూల్లోనే ఉంటారు. ఇట్లాంటి టీచర్లు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని దరిద్రులు. ఫిబ్రవరి 21న ఈ సంఘటన జరగ్గా మండల కేంద్రంలో ఒక ప్రజాప్రతినిధి కల్పించుకొని విద్యార్థిని తల్లిదండ్రులకు నచ్చచెప్పి సంబంధిత శాఖ అధికారులు నోరు మూయించి సదరు ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి పంపించేశారు. సంబంధిత శాఖ అధికారుల సూచనలతో అంటే అండతో నాటి నుంచి నేటి వరకు సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్ళకపోవటం, ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి నోరు పెదకపోవటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మండల విద్యాధికారి లింగమయ్య ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఎవడా ప్రజాప్రతినిధి? ఎవడండి ఆ ప్రజాప్రతినిధి? వాడికి సిగ్గుందా కనీసం? ఇట్లాంటిది నీ నియోజకవర్గం జరిగితే ఆయన పిలిచి తిట్టాల్సింది పోయి నువ్వు వాటిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి సర్లే అని చెప్పి నువ్వు మ్యాటర్ సెట్ చేస్తావా? అదే స్కూల్లో నీ కూతురుండుంటే, అదే ప్లేస్లో నీ కూతురుండుంటే కూడా సర్లే మనోళ్ళని ఊరుకుంటావా? ప్రజాప్రతినిధి ఎవడయ్యా నువ్వు అసలు? కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడు అయిన శ్రీనివాస్ 10వ తరగతి విద్యార్థిని పట్ల గత కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తుండగా తన పుస్తకం కోసం గదిలోకి వెళ్లిన విద్యార్థిని వెనకాలనే వెళ్లిన ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని బయటకు వచ్చి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు విషయం తెలుపగా కుటుంబ సభ్యులు బంధువులు కలిసి పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుని ప్రశ్నించగా తప్పు జరిగింది, నన్ను క్షమించమని వారు కాలిపై పడ్డాడంట. అప్పుడే నాకు తగిలించారు ఆడికి. దీంతో కోపోద్రిక్తమైన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి బడిత పూజ చేశారు. ఆ ఉపాధ్యాయుడిని గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషికి అప్పచెప్పారు. మరుసటి రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి వివాదం సెటిల్ చేశారు. ఇదే విషయం బయటకు రాకుండా ఉండేందుకు మండల జిల్లా అధికారులు సైతం ముడుపులు ముట్టజెప్పని తెలుస్తుంది. ఇదే ఉపాధ్యాయుడు గతంలో పనిచేసిన చోట ఒక వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెండ్కి గురయ్యాడు. అది నేను చెప్తుంది ఇదే అండి. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి చేసినప్పుడు సస్పెండ్ చేస్తే మళ్ళీ వాటిని రిపీట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే అయిపోదు, మొత్తం డిస్క్వాలిఫై చేసేసి వీళ్ళని జైల్లో కూర్చోబెట్టాలి. ఇలాంటి వాళ్ళని తర్వాత గతంలో ఎవడన్నా తప్పు చేస్తే వాడి మెడలో దండేసి గాడిద మీద ఊరేగిస్తారు చూసారు, గుండు చేసి అట్లాంటివి చేయించాలి ఇట్లాంటి వాళ్ళని. అప్పుడే వీళ్ళు ఇంకోసారి చేయకుండా ఉంటారు. లేకపోతే ఇప్పుడు సస్పెండ్ చేస్తారు, ఇంకో స్కూల్కి బదిలీ చేస్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదే పని. కుక్కతోక వంకర ఇట్లాంటి కుక్కల్ని గట్టిగా శిక్షిస్తేనే వీళ్ళు మారుతారు. విషయం తెలిసిన స్థానిక ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాధికారికి తనకు ఏమీ తెలియదని మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తుంది. 10వ తరగతి పరీక్షల సమయంలో స్కూలుకు వెళ్లకుండా 9 రోజుల పాటు పాఠశాలకు డుమ్మా కొట్టి బయట తిరుగుతున్న ఉపాధ్యాయుడికి సహకరిస్తున్న సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ లింగాయన వివరణ కోరగా విద్యార్థి సాయంత్రం స్టడీ అవర్స్కి రాకపోతే ఉపాధ్యాయుడు మందలించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చి గోల్ చేయడంతో ఇదంతా జరిగిందని చెప్తున్నాడంట. ఉపాధ్యాయుడు ఫిబ్రవరి 21 నుండి మార్చి 1వ తేదీ వరకు స్కూల్కు రాదని అడిగిన విషయంపై అతను హెల్త్ ప్రాబ్లం వల్ల సెలవు పెట్టుకున్నారు. అలా అని ప్రధానోపాధ్యాయుడికి సెలవు చీటీ పెట్టారని తెలిపారు. జరిగిన సంఘటన గురించి జిల్లా అధికారులకు తెలపాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ను ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదంట. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే పట్టుకొని గుండు చేయించి ఊరంతా తిప్పాలి. ఇలాంటి వాడిని సోషల్ మీడియా మొత్తం వీడిని సర్క్యులేట్ చేయాలి. వీడికి ఇట్లా చేశాడు వాడి ఫోటోలు సర్క్యులేట్ చేస్తే వాళ్ళు మారుతారు. లేకపోతే ఏం చేస్తారు, ఓ 10 days రెస్ట్ తీసుకున్నట్టు ఇంట్లో హ్యాపీగా మళ్ళీ వస్తాడు ఇదే పని. అరే, నీ స్కూల్లో చదివే చిన్న పిల్లలు నీ పిల్లలతో సమానం రా దరిద్రుడా. అదే ప్రాంతంలో నీ కూతుండగా అట్లానే చేస్తావురా నువ్వు. గట్టిగా కఠినంగా శిక్షించాలని ఇలాంటి వాళ్ళు. లేకపోతే రేపు పొద్దున జరగరాని జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏదన్నా సమయంలో జరగరాని తప్పు కూడా చేస్తారు ఇలాంటి వాళ్ళు.
సీరియస్గా శిక్షించాలి వీళ్ళని. కట్